హాయ్ అండి అందరికీ. అయితే ఈ వీడియో వచ్చేసి మడత కాజా ప్రిపరేషన్ అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్, ఫాస్ట్గా చెప్పేస్తాను, తొందరగా చేసేసుకోండి. ప్రాసెస్ ఏంటి అంటే, నేను ఇక్కడ ముందు 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి, ఆ తర్వాత కొన్ని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పానకం కోసం 1 కప్పు షుగరు, దాంట్లో 1/2 కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇంకా ఇంకో సైడ్ కూడా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఈ లోపు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అది చపాతీలాగా చేసేసుకోవాలి. నార్మల్గా చపాతీలు చేస్తాం కదా, అలా చేసుకోవాలి. అలా ఒక 4 చపాతీలు చేసిన తర్వాత ఒక చపాతీ పైన కొంచెం ఆయిల్, అలాగే కొంచెం పొడి పిండి కూడా వేసేసి దానిపైన ఇంకో చపాతీ వేయాలన్నమాట. సేమ్ దానిపైన కూడా కొంచెం ఆయిల్, మళ్ళీ పొడి పిండి వేసేసి ఇంకో చపాతీ, అలా మనం చేసుకున్న 4 చపాతీస్కి అలా ఒకదానిపైన ఒకటి వేసేసి మంచిగా రోల్ చేసేసుకోవాలన్నమాట. రోల్ చేసేసి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఈలోపు మనం ముందే స్టవ్ మీద పానకం కోసం చక్కెర రెడీ చేసాం కదా, ఇంకా అలాగే ఇటు సైడ్ ఆయిల్ కూడా పెట్టాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడై ఉంటుంది. అలా వేడైన ఆయిల్లో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అయితే ఇక్కడ మనం షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది తీగ పానకం రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇలా జిగురులాగా మనం చేత్తో ఇలా అంటే జిగురుగా అనిపిస్తే చాలు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసిన ఈ పీసెస్ని ఆ పానకంలో వేసేసుకోవడమే. అలా వేసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇది అనమాట ఫైనల్ అవుట్పుట్. చాలా బాగుంది. నేను చెప్పడమే కాదు, ప్రతిసారి నేను చెప్పడం కాదు, ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.